వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ఖమ్మం వైరాలో మంత్రి పొంగులేటి సమావేశం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగారెడ్డి. లబ్బాయిక్ హాజ్ సొసైటీ ఆధ్వర్యంలో హాజ్ యాత్రికులకు శిక్షణ. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరుపల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం బేతాల రాంబాబు, కత్తుల రవికుమార్, తాడపల్లి పనికుమార్, గంగారాజు తదితర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో పలు పెద్దలు పాల్గొని అంబేద్కర్ కి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జెండాను ఎగరవేశారు. ప్రెసిడెంట్ గారు రావాలి. అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ గారు. మైబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మడిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలియకుండా తొందరపాటుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేపుల వెంకన్న అన్నారు. మడిపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఏనగుట్టలు మాయం చేసి చెరువు కుంటలలో నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా అదే విధిగా మడిపల్లి గ్రామంలో మైనింగ్ మాఫియా చేస్తూ ట్రిప్పుకు 700 నుంచి 800 రూపాయలు వసూళ్లకు పాల్పడుతూ గ్రామాల్లోని ప్రజల దగ్గర అధిక మొత్తంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు మట్టి రవాణా చేస్తూ వారి దగ్గర నుండి వసూలుకు పాల్పడుతున్నారని అన్నారు. ఇట్టి విషయంపై గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు 400 రూపాయలకే ట్రిప్పు మొనం పోయాలని కోరగా అక్కడ వాగ్వాదంతో గొడవ జరిగిందని అన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు తెలుపగా మడిపల్లి గ్రామ కార్యదర్శి మరియు వీఆర్ఏ వచ్చి మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జేసీబీని అక్కడి నుంచి తరలించడం జరిగిందని తెలిపారు. వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి అనే ఒక ఆయన ఊళ్ళోకి రావటం, ఒక 2 వ్యక్తులకు తాపిచ్చి మళ్ళీ అదే ట్రాక్టర్ యజమానులని ఆ టైంలో పంపించటం వల్ల ఇదంతా ఈ సమస్య జరగటం జరిగింది. వాస్తవ పరిస్థితులకు ఏంటంటే ఇది కావాలని చేసిరు తప్ప ఎవరు దీన్ని కావాలని దాడి మాత్రం మా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు. వాళ్ళొచ్చి గొడవ చేసారు. ఆ జేసీబీని ఆల్రెడీ మా గ్రామ సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపించేసారు. జేసీబీ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు దస్తగిరి అనే వ్యక్తి, అక్బర్ అనే వ్యక్తి బాగా తాగి వచ్చి మీరెందుకు పంపిస్తారని చెప్పేసి మాకు మొరం కావాలని చెప్పేసి వాళ్ళకి వాస్తవానికి మొరం లేదు, ఏది లేదు. ఒక సమస్యను సృష్టించి వాళ్ళు గొడవ పెట్టుకొని ఆ గొడవలో ప్లస్ ఇంకోటి ఏంటంటే పెనుగులాటలో జరిగింది. వాస్తవానికి ఆయనకు దెబ్బ తగలటం అనేది బాధాకరమైన విషయం. వాస్తవం జరిగింది ఏంటంటే పెనుగులాట. అది పెనుగులాటలో వాళ్ళిద్దరు అయిపోయారు. ఈయన ఒక్కడైపోయాడు. సోమిరెడ్డి అన్నట్టు ఆయన ఒక్కడైపోయాడు. వాళ్ళిద్దరు దాంట్లో తప్ప మళ్ళీ ఇంకో కార్యకర్త అక్కడ ఉన్న నాయకులు ఆపిరే తప్ప ఎవరు కూడా చేసుకోలేదు. ఈ జడ్పీటీసీ కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. దీనిలోనే ఇంకొకటి, ఇది ఈ విషయమే కాకుండా ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేశారు. ఫ్లెక్సీలు మాకు మేమే చింపుకొని కేసులు పెట్టారని చెప్పేసి సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు తన కార్యకర్తలకు మంచి చెప్పడానికి బదులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగనన్న చేస్తున్న యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది కోల్డెడ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్. అదృష్టం బాగుండి దాడి నుంచి బయటపడ్డారు. కేవలం దేవుని ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. జనంలోకి రాకుండా ఆపాలనే ప్లాన్తో ఈ చర్య చేపట్టారు. కానీ ఎవరు జగన్ని ఆపలేరు. ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వైసీపీ గెలవడం ఖాయం. చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలో ద్వేషం, రెచ్చగొట్టడం వంటి వాటితో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు.
అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. లబ్బాయిక్ హౌస్ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పవిత్ర యాసి యాత్రికుల కోసం కరీంనగర్ ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి వివిధ జిల్లాల నుంచి దాదాపు 200 మంది హౌస్ యాత్రికులు పాల్గొన్నారు. ఇర్ఫాన్ ఉల్ ఖాన్ మాట్లాడుతూ హౌస్ యాత్రికుల కోసం ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మరియు పవిత్ర హౌస్ యాత్ర శిక్షకులు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర హౌస్ యాత్రికులు అల్లా దయ వల్ల క్షేమంగా వెళ్లి వారి కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ज़ियारत मदीना मुनव्वरा के आदाब सीखना मुस्तहब है, लेकिन हम जो हज बैतुल्लाह के लिए सेलेक्ट हो गए ही फर्ज है। उम्रा हमारे ऊपर सुन्नत है, तो उम्रे के फराइज सीखना ये हमारे लिए जरूरी है। ऐसा नहीं है कि हम जो है उनकी तरह ये कहें कि भाई वहां चले गए तो हो जाता। और आपको मैंने सुनाया या नहीं सुनाया नहीं मालूम, इसलिए कि मैं रमजान से पहले भी आपके पास आ चुका। क्या हो जाएगा? मौलिम होता ना बोले। हमारे हैदराबाद में हम लोग हज से वापस आने के बाद हाजियों का एक प्रोग्राम करते और उनसे तासुराती प्रोग्राम रखते कि आप हज में क्या तासुरात थे, हज में आपको। अल्हम्दुलिल्लाह आज लब्बाइक हज सोसाइटी का तीसरा हज तरबती कैंप करीमनगर फंक्शन हॉल में रखा गया, जिसमें मेहमान खुशी मौलाना नियाज अहमद नदवी साहब लखनऊ से और मास्टर ट्रेनर मुफ्ती आसिफुद्दीन नदवी साहब जो हैदराबाद से यहाँ पर आके पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए LED स्क्रीन पे जो सो हाजियों को बताया गया है तफसीलात। और इस हज तरबती कैंप में मदीना मुनव्वरा और मक्का और उम्रे के ताल्लुक़ से और हज सुविधा ऐप के बारे में और जो सो लॉजिस्टिक के बारे में और इमिग्रेशंस के बारे में तफसीलात जो सो यहाँ पर बताए गए। अल्हम्दुलिल्लाह इस प्रोग्राम में तकरीबन करीमनगर और पेद्दापल्ली डिस्ट्रिक्ट के तकरीबन 150 हाजी यहाँ पर हाजिर हुए हैं। अल्हम्दुलिल्लाह हर साल की तरह हम लोग तकरीबन 2014 से ये जो सो हाजियों की खिदमत में लगे हुए हैं और हमारे मास्टर ट्रेनर आसिफुद्दीन साहब भी हर साल यहाँ पर आके बेहतरीन से बेहतरीन अंदाज में जो सो यहाँ पर हाजियों को ट्रेनिंग दे रहे हैं। और हम दुआ करते हैं कि अल्लाह ताला हमारे खिदमत को कबूल करे और जो भी हज को जा रहे हैं अल्लाह ताला इन्हें हज मबरूर अता फरमाए और हज के नेमतों और बरकतों से इन्हें माला माल फरमाए। भाई सैयद इरफान उल हक लब्बाइक हज सोसाइटी प्रेसिडेंट करीमनगर। अल्हम्दुलिल्लाह लब्बाइक हज सोसाइटी करीमनगर के ज़ेर एहतमाम करीमनगर AC फंक्शन हॉल में एक रोज़ा तरबियती प्रोग्राम में हाज़िरी का मौका मिला। अल्हम्दुलिल्लाह पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए हाजियों को ज़ियारत मदीना मुनव्वरा के आदाब और मामूलात और इसी तरीके से उम्रे का तरीक़ा और हज के 5 दिन की तफसीली रहनुमाई की गई, हज के फ़राइज़ व वाजिबात और इसी तरीके से डे वाइज हाजियों के मामूलात पेश किए गए। अल्हम्दुलिल्लाह जिससे हाजियों ने बहुत सारा फ़ायदा उठाया। अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला हाजियों के हज को आसान फरमाए और कबूल फरमाए। కుప్పం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఆధ్వర్యంలో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో బహుజన రాజ్యం రావాలని, నా ప్రజలు పాలకులు కావాలని ఆశించి అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. అనంతరం అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ కుప్పం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపైన ఓట్లు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్
బహుజన ఐక్యత, బహుజన ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. కొనసాగిస్తాం కొనసాగిస్తాం కొనసాగిస్తాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడ్డతీగల మండలంలో ఎమ్మెల్సీ ఆనందబాబు జోరుగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్సీ అనంతబాబు గారు అడ్డతీగల మండలంలో దుచ్చుర్తిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీతో వచ్చిన ఆనందబాబు గారికి రాయపల్లిలో బాణసంచా కాల్చి పూలమాలలు వేసి పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆనందబాబు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు డైరెక్ట్ గా వారి అకౌంట్లలో జమ అయ్యాయని, ఈ సచివాలయంలో ₹13 కోట్ల పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జగన్ గారు ముఖ్యమంత్రి చేసి గతంలాగే మన పెన్షన్లు కానీ, మన పథకాలు కానీ, మన బియ్యం కానీ అన్నీ కూడా ప్రభుత్వం జరుగుతున్న ప్రతి పని కూడా మన ఇంటి దగ్గర ఉండే పూర్తయ్యేలాగే మీ అందరూ కూడా గతంలో మళ్ళీ సాగుతాయి అని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరున ఉదయపూర్వకంగా అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. అక్కడి నుంచి ఉన్న సచివాలయం కింద నుంచి ఉన్న అక్క అబ్బాయి ఇక్కడ మన గుర్తు, 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 మన గుర్తు. మర్చిపోకండి అందరం, ఎందుకంటే శాసన సభ్యులను, పార్లమెంటు సభ్యులను అనంతవంశీయుడు అనంతబాబు మన బ్రతుకుల వెలుగునిచ్చే సూర్యుడు, కణకణమున జనగలముగా నిలిచిన రణధీరుడు. అన్నా అంటే నేనున్నానంటాడు, ఆపదంటూ వస్తే మీరు పల్లె మగులుతాడు. ఈ కష్టం తీసేది తోడుతాడు. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. ఆదరించే అనంత రూపము, యువత భవితలకై చేస్తాడు సాయము. ప్రతిభను ప్రోత్సహించి చూపించును మార్గము, మన్యం చరితలో నా అతడో అధ్యాయము. మన్యవడిలో పుట్టిన పులి బిడ్డ, ఈ గిరిజన గడ్డ. మన్యవడిలో పుట్టిన పులి బిడ్డ, నీ జననం పూవనం, నీ చల్లని చిరునవ్వే తెచ్చేను సంబరం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం.
ప్రజలు కూడా అడదిన మండల ఆఫీస్ రాకుండా మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర ఉంటే అన్ని పనులు కూడా పూర్తిలాగా ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉంటాం. అలాగే పెన్షన్ ఇంటికి వచ్చింది. పాటేసావు సరిగా పెట్టుకోమ్మా, సరి బాగలేదు అవి చూడు, ఇలా బాగా వచ్చింది, ఇలా సరి రావట్లేదు చూసుకో. కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు కష్టపడాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులాలను మతాలను రెచ్చగొట్టి రామ మందిరం పేరుతో 2 సార్లు అధికారం చేపట్టింది. బీజేపీకి చర్మగీతం పాడాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రంగా మార్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను ఇప్పటికే 5 అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. గత ప్రభుత్వంలో అధికారం చేపట్టిన మంత్రులు సైన్యం భూకబ్జాలకు పాల్పడ్డారు. వారికి తగిన శాస్తి చూపిస్తామని హెచ్చరించారు. అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని అన్నారు. जोहार बीआर अंबेडकर, जोहार जोहार, हमारा है बीआर अंबेडकर, हमारा है। और जगत దయచేసి అందరి ఎదగకుండా ప్రతి ఒక్కరికి భోజనం ఉన్నది ఎవరైనా దయచేసి ఇక్కడ ఉన్నాడు మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదురు సీతారామన్ గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిగా నిర్ణయించిన శిరసా వహిస్తూ ప్రారంభించుకున్నాం. నిరుద్యోగ యువతికి దాదాపు 33,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. నిధులు జమ చేయడం జరిగింది వారి ఖాతాలో. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో ఏ కార్యక్రమాలు ఏవైతే కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి దానికి ఇన్ఛార్జ్ కావటం మన అదృష్టం. తప్పకుండా మిగతా అన్ని నియోజకవర్గాల కన్నా గారికి, రంగారావు గారికి, జయపాల్ గారికి, మంజులా గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, అలాగే 5 సర్పంచులు, జడ్పీటీసీలు అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. కూడా పాత వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి అందరం కూడా ఏదైతే కేసీఆర్ మనం కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిండో అదే విధంగా మనం అందరం కూడా పాత శాతం అందరం కలిసికట్టులో ఉండి మన గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దాంట్లో మనం అందరం కోఆర్డినేషన్ కమిటీకి చెప్పారు పెద్దలు మనకి శ్రీనివాస్ రెడ్డి గారే. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలియంది కాదు. వచ్చే నెల 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిపించుకొని ఈ భారతదేశం బాగోగుల కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం, ఈ భారతదేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కోసం ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన అందరి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు బిడ్డల్ని సంకనేసుకొని భారతదేశ ప్రజల కోసం ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు. ఆనాడు నిజంగా ఈ రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే 20 సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు. అవకాశం వచ్చిన 2 సార్లు ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా తిరస్కరించి దేశ ప్రజల కోసం, దేశ బాగోగుల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలకి ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి, నీతి ఉన్న కుటుంబం. ఎవరు ఊహించినంత మంచి మెజార్టీతో మీరందరూ కష్టపడి గెలిపించారు. మీ అందరి కష్ట ఫలితమే, మీ అందరి కష్ట ఫలితం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలన్నీ ఉన్నాయో, ఇచ్చిన హామీలలో ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చామో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే సామాన్య ప్రజానికి ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.